కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నిండా ముంచుతున్నాయన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇటు రాష్ట్రం అటు కేంద్ర ప్రభుత్వం రైతులు పీల్చి పిప్పి చేస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరపల్లిలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అందుకే రైతులు అన్ని రకాలుగా ఆదుకోవడానికి వరంగల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ చేయించామన్నారు. రైతులకు మేలు చేసే విధంగా ఒప్పందం చేసుకున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. చిత్తశుద్ధితో నిబద్ధతతో వరంగల్ డిక్లరేషన్లో రైతులకు మేలు చేస్తామని చెప్పుకొచ్చారు. పండించిన పంటకు లాభసాటి ధరల విషయంలో ప్రభుత్వాలను నిలదీయడానికి రైతు సంఘాలు ఉండాలని బద్దం నరసింహారెడ్డి గారు ఆలోచన చేసి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో రైతు డిక్లరేషన్ చేపించి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి సహాయం అందించడానికి మొట్టమొదటి ఎలక్షన్ మేనిఫెస్టో రైతు డిక్లరేషన్ వరంగల్లో చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఫోటో ఇది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏ కండువా వేసుకోరు మీరు చూడండి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కండువా కూడా వారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఉండదు వారి భుజాల మీద. ఒప్పందంలో మేము ఏదైతే సంతకాలు పెడుతున్నామో బాధ్యత తీసుకొని 100% అమలు చేయించే బాధ్యత నాది. ఈ బాధ్యతను కండువ రూపంలో నా భుజాల మీద వేసుకుంటున్నా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆర్మూర్ రైతుల యొక్క ఆత్మగౌరవమైన ఈ కండువ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు వేసుకొని ఒక చిత్తశుద్ధితోని నిబద్ధతతోని ఈ బాధ్యతను వారు వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అక్కడ చెప్పడం జరిగింది. అందులో కొన్ని విషయాలు మిత్రులకు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా. చాలా రోజుల నుంచి వ్యవసాయంలో నష్టం జరగడం వల్ల ప్రభుత్వాలు ఆదుకోకపోవడం వల్ల అప్పుల పాలైన రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి ఉన్న రైతులకే కాదు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలి సహాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు, ఎందుకంటే పేదలు భూమి మీద ఆధారపడ్డ కూలీలు రైతు సంఘాలలో చర్చ జరగాలి. రైతులకు పెట్టుబడి విషయంలో గాని దిగుబడి విషయంలో గాని పండించిన పంటకు లాభసాటి ధరల విషయంలో ప్రభుత్వం